వాస్తవంగా ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోతే గల్ఫ్ దేశాలన్నీ పీస్ఫుల్గా ఉంటే మళ్ళీ తమని తాము రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ధ్వంసమైన భవనాల పునర్నిర్మాణం, ధ్వంసమైనటువంటి శిబిరాల పునర్నిర్మాణం, ధ్వంసమైనటువంటి భవనాలు ఆస్తుల పునర్నిర్మాణం ఇవన్నీ చేయాలంటే బోలెడంతా. దాంతోపాటుగా ప్రస్తుతం ఎదురైన యుద్ధాన్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్కి గ్రోత్ కోసం కొత్త మాడ్యూల్స్ కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. దాంతో విపరీతమైనటువంటి మ్యాన్ పవర్ కావాలి అక్కడ పనులు చేయడానికి. భారతీయులకు బోలెడన్ని అవకాశాలు వస్తాయి, ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కాకపోతే యుద్ధ సందర్భాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు కొంతమంది అక్కడ అక్రమ చొరబాటుదారులు పెరిగిపోయారు. అలాగే అక్కడ సెటిల్ అయిపోతున్న వాళ్ళని ఇప్పుడు పట్టుకుంటున్నారు. కువైటు, సౌదీ అరేబియా, దుబాయ్ వీళ్ళందరూ కూడా ఆకస్మిక రైడ్స్ చేసి పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా లేదా ఉన్న వాటిని చించేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి జైళ్ళకి తరలిస్తున్నారు.